మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NIS వంటి క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ రేవంత్, ఒక్కసారి మనం ఈ వీకెండ్ మార్కెట్ల గురించి మాట్లాడదాం. ఇవాళ శుక్రవారం మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది ఒకసారి చెప్తాను. సెన్సెక్స్ ఏమో 76,215 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 23,089 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద మేజర్ ఈవెంట్స్ అంతా కూడా మార్కెట్ మూవ్ చేసుకుంటూ వచ్చేసింది. అంటే ఇంకా నెక్స్ట్ ఒక 10 days లో కూడా పెద్ద పెద్ద మేజర్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి మార్కెట్ కి. ఏంటి అసలు ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా మార్కెట్ లో ఏం జరిగింది, అండ్ నెక్స్ట్ రాబోయే వారం 10 రోజుల్లో మార్కెట్ లో ఏం జరగబోతుంది అసలు? సో మనం పోయిన వారము మార్కెట్లో చూసుకున్నప్పుడు ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో దాని ఐదర్ సైడ్స్ బ్రేక్అవుట్ జరగనంత వరకు మనం ఎటువంటి డైరెక్షనల్ మూవ్ ఉండకపోవచ్చు అని యాంటిసిపేట్ చేశాము. సో సోమవారం రోజు మనకు కొంతవరకు అగ్రెసివ్ ఫాల్ మార్కెట్లో వచ్చినప్పటికీ అగైన్ రీబౌండ్ అయి ప్రీవియస్ డోజీ క్యాండిల్, వీక్లీ డోజీ క్యాండిల్ లిమిట్స్లోనే మనకి క్లోజింగ్ అయితే కనిపించింది. సో మనకి నెక్స్ట్ శనివారం రోజు ఫిబ్రవరి 1వ తారీఖున పర్టికులర్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మీదనే ఎక్కువగా డ్రైవ్ అనేది జరగబోతుంది నెక్స్ట్ వీక్ అనేది నా యాంటిసిపేషన్. సో మేజర్గా మనకి FIS ఒక సెల్లింగ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గుతుంది అన్న పరిస్థితులు అయితే లేవు. నిన్నటి వరకే దాదాపుగా 66,000 కోట్లు మనకి సెల్ ఆఫ్ అనేది జరిగిపోయింది. సో ఈ జనవరి కూడా మనకు గనక రెడ్ క్యాండిల్ గనక ఫార్మేషన్ జరిగితే చరిత్రలో ఇది ఒక మెమరబుల్ ఇయర్ గా మిగిలిపోతుంది. సో మనకి కన్సిక్యూటివ్ గా 4 months రెడ్ క్యాండిల్స్ పడటము అనేది మనకి లాస్ట్ 25 years హిస్టరీలో లేదనుకో. 23-25 years హిస్టరీలో లేనిది మనకి ఇప్పుడు రిపీట్ అవుతుంది. సో అది రిపీట్ అవుతుందా లేదా? అఫ్ కోర్స్ మనకి ఫాల్ పరంగా కంపేర్ చేస్తే 10-12% ఫాల్ లో ఉండొచ్చు కాక, కానీ బట్ ఆ రెడ్ క్యాండిల్ అంటే సిరీస్ ఆఫ్ ఫాల్ అనేది ఎక్స్టెండ్ అవుతూ పోతూ ఉంది. సో మేబీ మనకి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు రాబోతున్నటువంటి బడ్జెట్ ఏమన్నా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఇవ్వచ్చు అనేది ఒక యాంటిసిపేషన్ గానే మనం చూడగలుగుతాం. సో యాజ్ ఆఫ్ నో మనకి FIS అయితే క్లియర్ గా బేరిష్ స్టాండ్స్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. మనం మొన్న మంగళవారం రోజు బోర్డు మీద చెప్పినప్పుడు అనాలిసిస్ లో కూడా దాని గురించి చాలా క్లియర్ గా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. సో వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ అనేవి వాళ్ళు కట్ డౌన్ చేయట్లేదు. సహజంగా ఒక షార్ట్ పొజిషన్స్ అనేది 80-85% లిమిట్స్ కి వెళ్ళినప్పుడు సహజంగా ట్రేడ్ రివర్సల్ అనేది జరగటం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కానీ డిస్పైట్ లాస్ట్ 2 రోజుల్లో మార్కెట్ కొంచెం పైకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని అదే విధంగా మెయింటైన్ చేయటం అనేది FIS అంత స్ట్రాంగ్ గా నెగిటివ్ సైడ్ ఉంటున్నారు అంటానికి వాళ్ళ స్టాండ్ చాలా క్లియర్ గా అయితే చూపిస్తుంది. సో దానికి గల కారణాలు అగైన్ మనం మళ్ళీ చెప్పనవసరం లేదు. వాళ్ళ డాలర్ ఇండెక్స్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, బాండ్ ఈల్డ్ అడ్వాంటేజెస్ అవ్వచ్చు, అండ్ US మార్కెట్స్, మనం US మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ పక్కన పెట్టి కనుక చూసినట్లయితే పోయిన అక్టోబర్ నుంచి US మార్కెట్స్ పై వైపుగా వెళ్తున్నాయి, ఇండియన్ మార్కెట్స్ ఏమో డౌన్ సైడ్ గా వస్తున్నాయి. ఇంకొక వైపు ఏమో వాళ్ళ బాండ్ ఈల్డ్స్ అనేవి పైకి వెళ్తున్నాయి అండ్ డాలర్ ఇండెక్స్ పైకి వెళ్తుంది. సో కంపారిటివ్ టు ఇండియన్ మార్కెట్ వాళ్ళకి అక్కడ కొంచెం అట్రాక్టివ్నెస్ కనిపించింది. సో ఈ ప్రక్రియ అలానే కొనసాగుతుంది అని అంటే డెఫినెట్ గా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ కాలం నిలబడదు. ఇదంతా కూడా ఒక టైం బియ్యం కరెక్షన్ గా మాత్రమే మనం చూడాల్సిన అంశం ఇది. సో మనకి కన్జంప్షన్ అనేది కొంతగా మన భారతదేశంలో ఎఫెక్ట్ అయింది అన్న ఒక థీమ్ అయితే ఆల్రెడీ రన్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ లో దాని ప్రభావం కనపడుతుంది, బ్యాంకింగ్ నెంబర్స్ లో కూడా కొంతవరకు దాని ప్రభావం కనపడుతుంది, కార్పొరేట్ నెంబర్స్ లో కూడా దాని ప్రభావం కనపడుతుంది. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో మనకి పర్టికులర్ గా మనకి ఈ కన్జంప్షన్ పెంచే విధంగా, సో ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లాంటివి ఏమైనా పెంచి జనాల దగ్గర లిక్విడిటీ పెంచితే కన్జంప్షన్ బూస్ట్ అవుతుందని ఒక యాంటిసిపేషన్ కూడా నడుస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని రివైజ్ చేస్తారేమో అని. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే డెఫినెట్ గా మనకి కొంతవరకు బ్యాంకింగ్ అనేది సపోర్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. సో మనకి నిన్నటి వరకు కూడా దాదాపు ఇవాళ వరకు కూడా చెప్పుకోవచ్చు IT సెగ్మెంట్ అనేది ఒకటి మాత్రం మన మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ నాట్ IT మనకు మార్కెట్ అనేది చాలా వీక్ అయి ఉండేది. సో రేపు కనుక మనకి కన్జంప్షన్ థీమ్ మీద కొంచెం ఫోకస్ పెడితే అటు ప్రైవేట్ బ్యాంకింగ్, FMCG అండ్ IT ఈ 3 కూడా మనకి మార్కెట్లో హెవీ వెయిట్స్ గా ఉంటాయి. సో ఈ 3 కనుక కాంట్రిబ్యూట్ చేయడం మొదలు పెడితే డౌన్ సైడ్ అనేది రిస్క్ మిటిగేట్ అవ్వడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ నా ఎస్టిమేషన్ ప్రకారం మాత్రం వీ హ్యావ్ టు వెయిట్. అండ్ ఈ రోజు మనకి ICICI బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అది సోమవారం మార్కెట్ ని ఎటుంటుంది అన్న దాని మీద డిసైడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఈ వారం కనుక పూర్తిగా మార్కెట్ ని చూసినట్లయితే మనకు అటు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ గట్టిగా ఒక 0.5% మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అయినట్లయితే, అటు స్మాల్ క్యాప్ ఏమో 4% నెగిటివ్ లో క్లోజ్ అయింది, మిడ్ క్యాప్ అయితే 2% ప్లస్ మనకి నెగిటివ్ లో క్లోజ్ అయింది. సో వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో సెల్లింగ్ అనేది యాక్సెలరేట్ అవుతుంది. సో మనం ఈ విషయంలో చాలా పర్టికులర్ గా ఉన్నాం.
వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ తో పర్టికులర్ గా చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో మనకి వాల్యుయేషన్స్ అసలు బాగా డీవియేట్ అయిపోయాయి. అప్పర్ సైడ్ మనకి ఇంకా వాల్యుయేషన్స్ బాగున్నప్పటికీ అప్పర్ సైడ్ అవి నిలబడ్డాయి అంటే భయపడాల్సిన టైం అది. మేబీ అది నా ట్రాప్ ఏమో అని. సో బేసిక్ గా నిలబెట్టి ఒక్కసారి పేకమిడలాగా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ని. సో దాని వల్ల మనకి రిటర్న్స్ అనేవి కొంతవరకు నెగిటివ్ గా ట్రిగర్ అవుతాయి కనిపిస్తూ ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ కార్పొరేట్ నెంబర్స్, సో ఇమీడియట్ రివైవల్ అయితే మనం అనుకోలేము. సో నా స్టాండ్ ఎప్పటి నుంచో క్లియర్ గానే ఉంది. మన మిడ్ ఆఫ్ 2025 వరకు కూడా పెద్ద ఎత్తున ఏమీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు అని చెప్పి, సో అదే స్టాండ్ మెయింటైన్ చేద్దాం. నెక్స్ట్ వీక్ అయినా కానీ మార్కెట్స్ లో పెద్ద మూవ్స్ ఏమి ఉండవు, వాలటాలిటీ ఉంటుంది. బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి వాలటైల్ మూవ్స్ రావచ్చేమో కానీ ఎటు డైరెక్షన్ అయితే తీసుకోలేకపోవచ్చు మార్కెట్. మేబీ ఆఫ్టర్ 21st దేర్ ఇస్ ఎ ఛాన్స్. అండ్ February 7th 8th కూడా చాలా పెద్ద మేజర్ ఈవెంట్స్ చూడబోతున్నాం. RBI పాలసీ సంబంధించి February 7th, తర్వాత ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్. ఎగ్జాక్ట్లీ ఏంటి ఎస్పెషల్లీ ఆ 2 days మనం మార్కెట్ ని ఎలా అబ్జర్వ్ చేయాలంటారు అసలు? సో మనకి ఢిల్లీ ఎలక్షన్స్ అనేవి మార్కెట్ ని అయితే పెద్ద ఎత్తున ఏమి డ్రైవ్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ మీద కంటే కూడా మన ఇండియా అంతా కూడా ఎకానమీ వైపుగా షిఫ్ట్ అయింది ఫోకస్ అంతా కూడా. సో RBI ఇంట్రెస్ట్ రేట్స్ కి రిలేటెడ్ మాత్రం డెఫినెట్ గా ఒక ఫోకస్ అయితే ఉంటుంది. సో యాంటిసిపేటింగ్ దేర్ విల్ బి సమ్ కట్, ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఈసారి ఉండడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈవెన్ మనకి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి చాలా కామెంటరీస్ వింటున్నాం. వాళ్ళు కట్ డౌన్ చేయకపోవడం వల్ల కొందరు లిక్విడిటీ కూడా తగ్గుతుంది, దే హ్యావ్ టు కట్ డౌన్ అని. సో దేర్ కుడ్ బి సమ్ ప్రెషర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో RBI మీద కొందరు కట్ డౌన్ చేయాలి అని. సో ఒకవేళ వాళ్ళు కట్ డౌన్ అంటూ చేశారు అంటే డెఫినెట్ గా అది బ్యాంకింగ్ సెగ్మెంట్ కి, NBFC సెగ్మెంట్ కి మంచి బూస్టింగ్ అవుతుంది. సో అది బూస్టింగ్ అవుతుంది అని అన్నంత మాత్రాన మార్కెట్స్ పైకి వెళ్తాయి అనేది కాదు. సో రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ కూడా గమనించినట్లయితే రిలయన్స్ ఓకే, HDFC ఓకే, ఇవన్నీ వచ్చినా మనకి మార్కెట్ పైకి ఏం రివైవ్ అయిపోలే. 2-3 రోజులు పైకి వెళ్ళిపోయి కిందకు పడ్డాయి. సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తే ఏం జరుగుతుంది అంటే మార్కెట్ ఫాల్ ని ప్రివెన్షన్ చేస్తుంది. మార్కెట్ ర్యాలీకి కాంట్రిబ్యూట్ చేయకపోవచ్చు, ఫాల్ నాపొచ్చు. బట్ ఢిల్లీ ఎలక్షన్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద మార్కెట్స్. రైట్. సో మరి నెక్స్ట్ మండే 27th January మార్కెట్ ఎలా ఉంటుంది? ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ టైంలో ఎటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు అంటారు, పర్టికులర్ గా ఎటువంటి సెక్టార్స్ వైపు చూడకూడదు అంటారు అసలు? సో పర్టికులర్ గా ఈ టైంలో మనకి రీసెంట్ గా ర్యాలీలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి సెగ్మెంట్స్, పర్టికులర్ PSU సెగ్మెంట్ అయితే కొద్దిగా ఇంపాక్టే చూస్తుంది ఆల్రెడీ. అండ్ గోయింగ్ ఫర్దర్ అవి స్టెబిలైజ్ అవడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇన్ ద సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ లో కూడా మనకి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కోటాక్ బ్యాంక్ అవ్వచ్చు, యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి డీపర్ కరెక్షన్కి వెళ్ళాయి. టాటా మోటార్స్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, డీపర్ కరెక్షన్స్. అవైనా బ్యాడ్ కంపెనీస్ అంటే కాదు. సో మనకు కరెక్షన్స్ అనేవి కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే మంచిగా జరిగాయి. ఇప్పుడు గత కొన్నాళ్ళుగా మార్కెట్స్ అనేవి పరిగెడుతున్నాయి. సో బేసిక్ గా ఎక్కడైనా బస్ ఎక్కాలంటే బస్ ఆగుండాలి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బస్ ఆగింది. ఇప్పుడు ఎక్కాల్సింది పోయి అరే బస్ ఆగుంది, ఇది ఎక్కడికి పోదు, నేను ఎందుకు ఎక్కాలి అని అంటే ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు ఎక్కడానికి. ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కాలి బస్ ని ఇచ్చింది మనకి మార్కెట్. సహజంగా ఇట్లాంటి ఆపర్చునిటీస్ 2 ఏళ్ళకి ఒకసారి ఇస్తూ ఉంటది. బస్సు ఆగినప్పుడు ఎక్కాలి కానీ బస్సు ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు దాన్ని పట్టుకోలేక ప్రయత్నం చేయొద్దు. సో బేసిక్ గా మనం ఆ మైండ్ సెట్ ని కొంచెం చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను నా క్లయింట్ ఒకళ్ళు నాతో ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా పడుతుందని భయపడుతుంది. ఒక మాట చెప్పాను, నేను మార్కెట్ పైకి వెళ్తుంటే భయపడతానండి, ఒకవేళ పడితే ఎంత కరెక్ట్ అవుద్దా అని. మార్కెట్ ఆల్రెడీ పడ్డప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి ఇంకేం జరుగుద్ది, ఇంతకు మించి మనకి డ్యామేజ్ జరగడానికి ఏం లేదు. సో ఇది అక్యుములేషన్ టైం, ఎంత కుదిరితే అంతవరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ బీ కాషియస్. ప్రతి సెగ్మెంట్ లో ఎంటర్ అయితే ప్రీవియస్ గా వచ్చిన ర్యాలీస్ అయితే మార్కెట్ లో ఉండకపోవచ్చు. డెఫినెట్ గా సెక్టార్ బేస్డ్ ర్యాలీస్ రావచ్చు. నేను ఎప్పటి నుంచో నేను బుల్లిష్ గా ఉన్నటువంటి సెగ్మెంట్స్ గురించి అగైన్ రిపీట్ చేస్తున్నాను. IT, ఫార్మాసిటికల్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్. రీసెంట్ గా కొంచెం కిందకి వచ్చినప్పటికీ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ స్టిల్ దేర్ ఇస్ అ వెరీ గుడ్ స్కోప్ ఫర్ ద ప్రైవేట్ బ్యాంక్ టు గో ఆన్ ద హైయర్ సైడ్. అండ్ FMCG సహజంగా అంతంత కరెక్షన్స్ జరగవు, బట్ ఇట్ హ్యాస్ గివెన్ ఎ గ్రేటర్ ఆపర్చునిటీ. FMCG సెగ్మెంట్ బేర్ మార్కెట్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేయాలి. బట్ అవి కిందకు రావడం అనేది మనకు మంచి అక్యుములేషన్ పాయింట్. FMCG ఒక 15% కూడా కరెక్ట్ అయింది కాబట్టి వీ కెన్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఇన్ దట్ ఆల్సో. రైట్. మరి మార్కెట్ అనేది ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకునే అవకాశం ఉందంటారు? రైట్. ఒకవేళ మనకి ఫాల్ అంటూ ఎక్స్టెండ్ అయింది అని అంటే మాత్రం మనకి 22,800 దగ్గర నెక్స్ట్ వీక్ లో అయితే నేను ఫస్ట్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ సపోర్ట్ అయితే ఫర్ నో 22,500. దట్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. బట్ ఇన్ ద షార్ట్ టర్మ్ 1 week టైం ఫ్రేమ్ లో మనం గమనించినప్పుడు 22,800 అనేది మనకు ఒక స్ట్రాంగర్ సపోర్ట్ జోన్ గా కనిపిస్తుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే, అది బ్రేక్ అవుతుంది అనేది యాంటిసిపేట్ చేయట్లేదు, బట్ వీ డోంట్ నో. ఒకవేళ బ్రేక్ అయితే 22,500 వరకు కూడా ఎక్స్టెండ్ అవడానికి ఫాల్ అయితే మాకు స్కోప్ ఉంది. అదే హైయర్ సైడ్ మాత్రం 23,400 విల్ బి ఎ వెరీ టఫ్ రెసిస్టెన్స్. సో ఈ వారం రోజుల్లో మనకి 22,800 ఆన్ ద లోవర్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ 23,400 ని బ్రేక్ చేయడం అనేది కష్టం అయి ఉండొచ్చు. ఇన్ బిట్వీన్ ట్రేడ్ రేంజ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.